ఏంటో ఎక్స్ప్రెషన్. ఇప్పుడు వరకు టీవీ చూసుకోవడానికి ఓపిక ఉంది, ఇప్పటికిప్పుడు ఓపిక నశించిపోయిందా? తిను ఇలా ఫినిష్ చెయ్యి, లే ఫినిష్ చెయ్యి. తిందా? ఆమ్లెట్ తిన్నావు కదా? ఆమ్లెట్ చప్పగా అయిందా? ఆమ్లెట్ చప్పగా అయితే ఏంటి మరి? ఆమ్లెట్ చదివి అన్నం తిను. ఆమ్లెట్ చప్పగా అయిపోతే ఆమ్లెట్ కదరా నచ్చకూడదు, అన్నం ఎందుకు నచ్చ? సర్లే చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ చారన్నం ఆమ్లెట్ కావాలన్నాడు, సరే అని ఇచ్చాను. ఇస్తే ఆమ్లెట్ తినేసాడు, అన్నం వదిలేసాడు. అడిగితే ఆమ్లెట్ చప్పగా ఉందంట, నచ్చలేదంట. మరి నచ్చిన ఆమ్లెట్ ఏమో ప్లేట్లో లేదు, అన్నం నచ్చిందట ఉండిపోయింది. వేషాలు చూసారా? లేండి లేదు, నచ్చిన ఆమ్లెట్ని కక్కేసి అన్నం తినలేదు. సరేనా? లేరా ఎక్స్ట్రా చేయకో తిను మరి. నేను మాట వరుస చెప్పాను కక్కి మన నిజంగా కక్కి మనలేదు. కడుపు నొప్పి ఉంటుందా? కడుపు నొప్పా? ఎందుకు తెల్లవారు వస్తే ఇప్పుడు ఎందుకు తినవు? ఇందాక వచ్చిందా? మరి ఇప్పుడు ఆమ్లెట్ ఎందుకు తిన్నావు? ఆమ్లెట్ తినక ముందు కడుపు నొప్పి వచ్చింది, ఆమ్లెట్ తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చిందట. వీడు వేషాలు చూడండి. ఆమ్లెట్ తినేసాడు, అన్నం వదిలేసాడు, ఎన్ని చెప్తున్నాడు. ఆమ్లెట్ అంటే చప్పగా అయిపోయిందంట, సో ఆమ్లెట్ తినాలనిపించలేదంట, కానీ ఆమ్లెట్ మాత్రం తినేసాడు, చారన్నం వదిలేసాడు. ఏమంటే తెల్లవారు కడుపులు నొప్పి వచ్చిందంట. అంటే మరి ఆమ్లెట్ ఎందుకు తిన్నారంటే లేదు లేదు ఆమ్లెట్ తిన్న తర్వాత కడుపులు నొప్పి వచ్చింది అన్నాడు. లే నీకు చాక్ తెచ్చి కోస్తే కానీ నీకు ఇద్దరు లేదు. కొయ్యాలా లెగుస్తావా? కొయ్యాలా లెగుస్తావా? లే మరి నేను పెట్టేస్తాను తినే. సరేనా? అమ్మ పెడితే నీకు ఇష్టం, అమ్మ పెడితే నీకు ఇష్టం. అటు చూడు, ఇటు కాదు, అమ్మ పెడితే నీకు ఇష్టం. అమ్మొద్దా నీకు? సరే అమ్మొద్దు అయితే తిన్నమ్మా. నిన్న ఆమ్లెట్ ఎవరో తిన్నాడు, మరి ఉంచుకోవచ్చు కదా లాస్ట్ వరకు. తిను మరి వేసిన వేషాలు చదువు తిను. చారన్నం తింటే హెల్త్కి మంచిది. నాని ఆమ్లెట్ ఎవరో తిన్నాడు నిన్ను, లాస్ట్ వరకు ఉంచుకోవాలి కదా, ముందు తినేసావు.